అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏదైతే మిథున్ రెడ్డిని తరలిస్తున్న వాహనం ఉందో దాని దగ్గరకు వచ్చి పూర్తి స్థాయిలో ఆయనకి కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పటిష్ట బందోబస్తు నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకి మిథున్ రెడ్డిని అయితే తరలిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున పార్టీ నేతలు, పోలీసు బందోబస్తు నడుమ ఆయన అయితే విజయవాడ కోర్టు దగ్గర నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలిస్తున్నారు. ఆయనకి ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా కోర్టు రిమాండ్ కూడా విధించిన నేపథ్యంలో నిన్నటి నుంచి ఆయన విజయవాడలోనే ఉన్నారు. నిన్న విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత విచారణకి హాజరైన తర్వాత అరెస్ట్ చేస్తుంటే ప్రకటించిన తర్వాత ఇవాళ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జూలై 1వ తారీఖు వరకు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం న్యాయస్థానం నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి మిథున్ రెడ్డిని అయితే తరలించారు. ఆ విజువల్స్ అన్ని కూడా మనం స్పష్టంగా చూసాం. పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో కోర్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం పోలీసులు తమ నియంత్రణలో కూడా తీసుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసాం. ప్రస్తుతం ఆదివారం కావడంతో మొత్తం కోర్టు అంతా కూడా ఖాళీగా ఉంది. మిథున్ రెడ్డిని తీసుకువచ్చిన సమయంలో కూడా న్యాయమూర్తి ఇంటికి అవసరం లేదు, నేనే కోర్టుకు నేరుగా వస్తానని చెప్పిన నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ కూడా న్యాయస్థానం దగ్గరికి న్యాయమూర్తి రావటం, ఆయన్ని ఎదుట మిథున్ రెడ్డిని హాజరుపరచడం, ఆ తర్వాత ఆయనకి రిమాండ్ విధించడం అనేది జరిగింది. రిమాండ్ విధించడంతో ఆయన ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే అధికారులు తరలిస్తున్నారు. వాస్తవానికి ఆయన్ని నెల్లూరు సెంట్రల్ జైలుకి కేటాయించాలని కూడా అడిగినప్పటికీ కూడా భద్రతా కారణాల దృష్ట్యా మాత్రం ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే సిట్ అధికారులు తరలిస్తా ఉన్నారు.